తిమోతి మొదటి పత్రిక 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవజ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించినాడు. ఆయన అంటే ఎవరు? దేవుడు. మనుషులందరూ అంటే ప్రతి జాతి వాళ్ళు, ప్రతి దేశం వాళ్ళు, ప్రతి రంగు వాళ్ళు, ప్రతి స్థాయి వాళ్ళు, ప్రతి మనిషి కూడా రక్షణ పొంది, మొట్టమొదటిగా వాళ్ళు రక్షణ పొందాలి. రక్షణ పొందిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని నిశ్చయిస్తున్నారు. ఇది అద్భుతమైనటువంటి రక్షణ అని ఎందుకన్నారంటే, వ్యాధి నుండి వచ్చే రక్షణను మనం అద్భుతమైన రక్షణ అనుకోక్కర్లేదు. వ్యాధి నుండి రక్షణ ఏదో రీతిగా కలుగుతుంది. అలాగే ప్రమాదము నుండి రక్షణ ఏదో ఒక రీతిగా కలుగుతుంది, ఎవరొకరి ద్వారా కలుగుతుంది. ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ ఏదో ఒక రీతిగా కలుగుతుంది, ఎవరొకరి ద్వారా కలుగుతుంది. అలాగే భూమి మీద రక్షణ అవసరమైనటువంటి ప్రతి పరిస్థితి నుండి కూడా పరిష్కారం మనిషి చేతిలోనే ఉన్నది. కానీ పాపము నుండి రక్షణ, నరకము నుండి రక్షణ, అంధకార శక్తుల నుంచి రక్షణ మాత్రం దేవుని చేతిలో మాత్రమే ఉన్నది. ఇది ఇంకెక్కడ దొరకదు, ఎక్కడ కూడా లభించదు. రెండవది, ఇది లభించాలి అంటే దీనికి మనం ఎటువంటి మూల్యము చెల్లించలేము. మూల్యం చెల్లించి కొనుక్కోగలిగినటువంటి రక్షణ కాదు. కాబట్టి దీనిని అద్భుతం అని ఎందుకన్నారంటే, అర్హత లేని వ్యక్తికి ఉచితముగా, విచిత్రంగా, అనూహ్యంగా, ఆశ్చర్యంగా అనుగ్రహించబడేది గనక దీనిని అద్భుతం అన్నారు. ఎన్నడూ ఇల్లు కట్టుకుంటానా లేనా అని అనుకున్న వాళ్ళకి ఒకవేళ ప్రభుత్వం ఇదిగో నీకు మేము 2 అంతస్తులు ఇల్లు కట్టిస్తామన్నాం అనుకోండి, అది అద్భుతం. నేను ఊహించలేదండి నాకు ఈ స్థాయి వస్తుందా, నేను ఈ వైద్యం చేయించుకోగలనా లేదా అని అనుకున్నప్పుడు దానికి ప్రభుత్వం ఉచితంగా ఆపరేషన్లు కానీ అవి చేయడానికి ఇస్తే అద్భుతమైనటువంటి ప్రభుత్వం అంటాం. కానీ దేవుడు మానవునికి అత్యంత అవసరమైనటువంటిది, మానవునికి అత్యంత శుభకరమైనది, ఆ మానవునికి అత్యంత ఆశీర్వాదకరమైనటువంటి రక్షణను ఆయన ఉచితముగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రక్షణ దేని నుంచో ఇంతకుముందే చెప్పాను. పాపము నుండి రక్షణ, నరకము నుండి రక్షణ, అంధకార శక్తుల నుండి రక్షణ ఆయన ఉచితముగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు ఇచ్చేటువంటి ఈ రక్షణను మనం పొందాలి అని అంటే దానికి ఒక ప్రాతిపదిక ఉన్నది. వ్యాధి నుంచి రక్షణ పొందాలి అని అంటే వ్యాధి ఎంత తీవ్రమైనదో మనకు అర్థం కావాలి. కోవిడ్ టైంలో చాలా మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారు, ఎందుకంటే మాకు ఈ కోవిడ్ నుండి రక్షణ కావాలని. సో వ్యాధి తీవ్రతను బట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ కోసం ముందుకు పరుగులెత్తారు. ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చాయి, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. వ్యాధి అనేటువంటిది ఎంత తీవ్రమైనదో అర్థమైంది కనుక దాని రక్షణ కోసం మనుషులు పరుగులెత్తారు. అది దొరికితే దాన్ని అత్యుత్సాహంగా స్వీకరించారు. అలాగే మనిషికి పాపము నుండి రక్షణ కావాలి అని అనుకుంటే పాపం అంటే ఏంటో తెలియాలి, లేక పాపము ఎటువంటి దుర్గతిలోకి మనిషిని నెడుతుందో కూడా అర్థం కావాలి. మనిషికి అన్ని అర్థం అవుతున్నాయి కానీ పాపం గురించి అర్థం కావటం లేదు, దైవజనులకు కూడా అర్థం కావటం. అందుకే చాలా మంది పాపంలో పడిపోతున్నారు. కొంతమంది దృష్టిలో పాపము అంటే ఏంటంటే నేరము, నేరమును పాపం అనుకుంటారు. కానీ నేరములు పాపములే, కానీ పాపములన్నీ నేరములు కాదు. మనం అవసరానికి ఒక అబద్ధం ఆడతాం, అది చాలా మతాలలో అది నేరం కాదు, కానీ దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి నేరం. దేవుడు అబద్ధీకుడు కాడు, దేవుడు సత్యవంతుడు, ఆయనలో ఏ అసత్యము లేదు. కాబట్టి అబద్ధాలు ఎవరైతే ఆడతారో వాళ్ళు ఆయన విధానానికి వ్యతిరేకులు. కాబట్టి అబద్ధీకులందరినీ ఆయన నరకంలో పారేస్తాడని ప్రకటన గ్రంథం 21:9 మనం చూస్తాం. కాబట్టి అబద్ధము, అబద్ధీకులు ఇవి ఆయనకి నచ్చదు. కానీ అబద్ధం ఆడడం అనేది మన దృష్టిలో నేరం కాదు పెద్ద, కానీ కొన్ని సందర్భాల్లో అది ప్రాణాంతకమైనప్పుడు దాన్ని నేరంగా పరిగణిస్తాం. మానవ సమాజంలో ఎదుటి మనిషికి ఇబ్బంది కలిగించేది, హాని కలిగించేది దాన్ని మాత్రమే నేరంగా పరిగణిస్తారు. కొన్ని సమాజములలో ఒక వ్యక్తి 3 పెళ్లి చేసుకోవచ్చు, దానివల్ల ఎవరికి ఎటువంటి హాని లేదు, కాబట్టి దాన్ని నేరంగా పరిగణించరు. కానీ బైబిల్ ప్రకారంగా నువ్వు నీ భార్యను కాకుండా మరెవరిని మోహపు చూపుతో చూచినా అది వ్యభిచారం కింద లెక్క అవుతుంది. దేవుని దృష్టిలో అది ఘోరమైన పాపముగా ఎంచబడదు. సృష్టికర్త అయిన దేవుడు ఒకడు ఉన్నాడు గనక ఇంకెవ్వరిని దేవుడుగా భావించినా ఆయన దాన్ని ఆమోదించడు. అది ఆయన దృష్టిలో పాపము. దేవుని దృష్టిలో పాపం ఏంటంటే ఆకాశమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని దేన్ని దేవుడుగా, దేవతగా భావించిన అది నీ తల్లి అయినా, నీకు పాలిచ్చే గేదైనా, నీకు పంటనిస్తున్నటువంటి భూమైనా, లేకపోతే నీకు నీడనిస్తున్న చెట్టు అయినా, లేకపోతే ఇవన్నీ కాదు, నువ్వు భయపడుతున్నది ఏదైనా సరే
నువ్వు దేవుడని భావిస్తే అది దేవుని దృష్టిలో పాపం, మానవుని దృష్టిలో అది నేరం కాదు. కొంతమందికి ఒక దేవుడు ఉంటాడు, నీకు ఆ దేవుడు గొప్ప, నాకు ఈ దేవుడు గొప్ప. ఎవరికి వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు. ఎవరికి నచ్చిన సినిమా హీరో వాళ్ళకు ఉన్నట్టు, ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు ఉన్నాడు. ఇది సమాజం దృష్టిలో, మానవుని దృష్టిలో అది పాపం కాదు, కానీ దేవుని దృష్టిలో అది పాపం. పాపములన్నీ నేరములు కాదు, కానీ ప్రతి నేరము కూడా దేవుని దృష్టిలో కూడా పాపమే అని గుర్తించాలి. ఈ జ్ఞానం ఎవరికైతే వస్తుందో, ఈ పాపము నుండి నేను తప్పించబడాలి అనే ఆకాంక్ష వచ్చినప్పుడు, ఆ పాపము నుండి విడిపించే వ్యక్తి దొరకగానే అతనికి అది అద్భుతం అనిపిస్తుంది. కాబట్టి పాపపు పీడేంటో అర్థం కాని వాడికి, పాపపు పర్యవసానాలేంటో అర్థం కాని వ్యక్తికి, పాపం అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తికి, తాను పతనమవుతున్నానని అర్థం కాని వ్యక్తికి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు గురించిన అవసరత ఉండదు. అందుకే కొంతమంది యేసుక్రీస్తు గురించి చెప్తా ఉంటే చులకన చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వ్యాధి నెరగని వ్యక్తులు, తాను పాపినన్న విషయం అర్థం కాదు గనక సువార్త వలన ఒక వెలుతురును అతని ముందు ప్రకాశింపచేసి అతడు ఎటువంటి దుర్గతిలో ఉన్నాడో చూపించటమే ఈ సువార్త కూడికల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. పాపము నుండి, నరకము నుండి, నరకం ఉందని కూడా చాలా మంది నమ్మరు. నరకం అంటే భార్యతో తగాదయే నరకం అనుకుంటారు, బిడ్డలతో సమస్యలే నరకం అనుకుంటారు. కానీ ఈ నరకము నుండి విడిపించగలిగినటువంటి దేవుడు ఉన్నాడన్న విషయం, నరకప్రాయమైనటువంటి సమస్యలు తలెత్తితే తాను చచ్చిపోతున్నాను అన్న విషయం మనిషికి తెలిసినప్పుడు బ్రతకాలనుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు అన్న విషయం ఒకవేళ ఆ వ్యక్తికి అర్థమవితే అప్పుడైనా అతను యేసు ప్రభుకు తన జీవితం ఇవ్వగలుగుతాడు. కాబట్టి పాపము నుండి, నరకము నుండి, అంధకార శక్తుల నుండి విడిపించగలిగిన రక్షణ కేవలము దేవుని కుమారుడు అనుగ్రహించగలడు. ఇది ఆయన అద్భుతంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అంటే ఉచితముగా, అర్హత లేనప్పుడు కూడా మనకిస్తాడు. కాబట్టి ఈ రక్షణ అందరూ పొందాలని దేవుడు కోరుతున్నాడు, కానీ అందరినీ రక్షించడం ఆయన ఉద్దేశం కాదు. ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడు కానీ అందరినీ రక్షించడా? అవును, అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడు గనక అందరి కోసం ఒక వ్యాధికి ఒక వ్యాక్సినేషన్ వచ్చినట్టు అందరి కోసం ఆయన రక్షకుడిని పంపించాడు. కానీ ఈ రక్షకుడిని వాళ్ళు పిలుచుకోవాలి, ఈ రక్షకుని సహాయం తీసుకోవాలి, రక్షకుడు ఇచ్చేటువంటి రక్షణను వాళ్ళు స్వీకరించాలి, లేకపోతే రక్షించబడరు. ఆయన ఉచితంగా అందరినీ రక్షించేయటం లేదు, కానీ తన యొద్దకు వచ్చినటువంటి వారిని, అడిగినటువంటి వాళ్ళని, ప్రాధేయపడినటువంటి వాళ్ళని, తన మాటను విన్నటువంటి వాళ్ళని ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇది ఆయన రక్షించాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నది, కానీ అందరినీ వాడు వినపోయినా వీళ్ళు నేను ఎలాగైనా రక్షించేద్దాం అని మాత్రం అనుకోడు. అందుకే స్వార్థ మాత్రమే ప్రకటించబడుతుంది తప్ప దేవుని విచిత్రమైనటువంటి కార్యాలు ఏమీ జరగట్లేదు. బలవంతపు మత మార్పిడి కాదు ఇది. ఇది విజ్ఞానంతో కూడినటువంటి, విశ్వాసంతో కూడినటువంటి విషయం. సువార్తను గురించిన విజ్ఞానం ఒక వ్యక్తిలో విశ్వాసాన్ని తీసుకొచ్చినప్పుడు అతడు రక్షించబడిన అనుభవంలోనికి వస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళితే, మనుషులందరూ రక్షించబడడం కోసం దేవుడు తన కుమారుని పంపించాడు అని నేను చెప్తున్నాను. అలాగే దేవుడు ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచి వారిని మాత్రమే రక్షించాలని నిర్ణయించాడు. కోరుకోవడం, నిర్ణయించడం, ఈ రెండింటికి మధ్యన ఉన్న వ్యత్యాసం మనకు అర్థం కావాలి. కోరుకోవడానికి, నిర్ణయించడానికి మధ్య ఉన్న వ్యత్యాసం అర్థం కానప్పుడు చాలా మంది దేవుని మీద నేరం వేయడానికి బయలుదేరుతారు. చూడండి, ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దేవుడు ఏం చేస్తున్నాడు? ఇన్ని రేపులు జరుగుతున్నాయి, దేవుడు ఏం చేస్తున్నాడు? ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, దేవుడు ఏం చేస్తున్నాడు? ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయి, ఇంతటి కరువు వాటిల్లుతా ఉంది, ఇన్ని ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. అన్నిటికీ కూడా దేవుడినే కారణంగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు కోరుకోవడం వేరు, దేవుడు నిర్ణయించడం వేరు. ఆయన కోరుకున్నాడు, అలాగే ఆయన కొన్ని విషయాలు నిర్ణయించాడు. ఆయన నిర్ణయంలోనికి ఎవరైతే వస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. కాబట్టి రెండింటికి మధ్యన ఎటువంటి గందరగోళం లేదని వాక్యం ఎరిగినటువంటి వాళ్ళకే అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనములో దేవుడు మనకిలా చెబుతున్నాడు, మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. అందరూ మరణించకుండా నిత్య జీవంలోకి వెళ్ళాలనేది ఆయన ఆశ, ఆయన కోరిక కూడా. కానీ దానికి ఒక షరతు పెడుతున్నాడు. ఏంటో అంటే, మీరు మనసు త్రిప్పుకొనుడి, మీరు మనసుని తిప్పుకోండి. నీ మనసును తిప్పుకుంటే అప్పుడు నీవు రక్షించబడతావు.
మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము పొందాలని. రక్షించబడిన తర్వాత అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువా నువ్వు పాపము నుండి రక్షిస్తావు, నరకము నుండి రక్షిస్తావని అర్థమైంది కనుక దయచేసి నన్ను కూడా రక్షించవా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు వాడు రక్షించబడతాడు. రక్షించబడిన తర్వాత అంటే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వ్యాధి అంటే తగ్గిపోవడం వల్ల రక్షించబడ్డాడని తెలుస్తుంది, ప్రమాదం తప్పిపోతే రక్షించబడ్డాడని తెలుస్తుంది, తుఫాను తప్పిపోతే రక్షించబడ్డామని తెలుస్తుంది. కానీ ఇలా నేను పాపము నుండి రక్షించబడ్డాను అని నాకెట్లా తెలుస్తుంది అంటే, ఏ రోజున దేవుడు నిన్ను పాపము నుండి రక్షించాడో, నీ పాప క్షమాపణ చేయబడిందో, నీ పాప రుణం తీర్చబడిందో, నువ్వు పాపము వల్ల మరణించాల్సిన దుస్థితి నుంచి తప్పించుకున్నావో ఆ రోజు నుండి కూడా దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించడం మొదలు పెడతావు. దేవునితో సహవాసాన్ని అనుభవించడం మొదలు పెడతావు. దేవుని గురించిన విజ్ఞానాన్ని అనుభవించడం మొదలు పెడతావు. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని రోజులకు వచ్చేసాం. మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. మొబైల్లో వచ్చే చాలా న్యూస్ ఫేక్ న్యూసే, అది వాస్తవం కాదు. యుద్ధం నేపథ్యంలో చాలా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అయ్యింది. ఇదిగో ఇలా చేసేసాం, అలాగే చేసేసామని అన్ని కూడా అబద్ధాలే మనకి ఇవాళ కనపడుతున్నాయి. రాజకీయాల్లో అబద్ధాలు కనపడుతున్నాయి, నాయకుల వాగ్దానాల్లో అబద్ధాలు కనపడుతున్నాయి, పథకాలలో అబద్ధాలు కనపడుతున్నాయి. ఈ అబద్ధాలన్నీ కూడా ఇవాళ మనలను బోల్తా కొట్టిస్తూ మన జీవితాన్ని దుర్భరం చేసేస్తున్నాయి. కాబట్టి ఈ అబద్ధాలలో నిజమేదో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. ఎవడు నిజమైన నాయకుడో, ఏది నిజమైన వాగ్దానమో, ఏది నిజమైనటువంటి పథకమో, లేక ఏది నిజమైనటువంటి ఔషధమో. కొన్నిసార్లు మనం ఒక వ్యాధికి ఔషధం వేసుకుంటున్నాము, కానీ దానివల్ల మన వ్యాధి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏది నిజమో అనేటువంటి దానికి ఇవాళ మనకి ఏర్పడిన గందరగోళం అంతా ఇంత కాదు. కానీ దేవుడెవరో దెయ్యమేంటో, రక్షణ అనేది వాస్తవమో అవాస్తవమో, లేక మనం చూస్తున్నటువంటి సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులలో ఎంత అబద్ధం దాగి ఉన్నదో గుర్తించాలంటే దేవుని వెలుగు మన హృదయంలోనికి రావాలి. ఈ వెలుతురుంది గనక ఇప్పుడు వచ్చిన మనుషులను చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. ఈ వెలుతురు లేనప్పుడు మీరు నన్ను గుర్తించలేరు, ఈ వెలుతురు లేనప్పుడు నేను మిమ్మల్ని గుర్తించలేను. అలాగే యేసుక్రీస్తు అనే వెలుగు, ఆయనతో పరిచయం, ఆయనతో సహవాసం, ఆయన బోధన గురించినటువంటి విజ్ఞానం మీకు రానప్పుడు వాస్తవాలను గుర్తించలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే స్వయంగా చెప్పాడు, నేను లోకమునకు వెలుగును అని. యేసుక్రీస్తుకి ఎప్పుడైతే మన జీవితంలో స్థానం ఇచ్చామో, నన్ను రక్షించు ప్రభువా అన్నామో, ఆయన రక్షించడం మొదలుపెట్టిన ప్రక్రియలో మొట్టమొదటి జరిగే విషయం ఏంటంటే ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గుర్తించగలిగిన స్పృహ నీకు ఏర్పడుతుంది. అరే ఈ లోకమంతా వ్యర్థం, దేవుడే నిజం, ఇదిగో ఈ కనపడుతుందంత మాయలోకం, వాక్యమే సత్యం, ఇక్కడ నాకు చెప్పేటువంటి మాటలన్నీ అబద్ధాలే, నిజంగా దేవుడు వాక్యం చెప్పేదే వాస్తవం అని అర్థమవుతుంది. ఏది సత్యమో తెలుసుకోవాలి. సత్యము అనేటువంటి మాటను మనం కొంచెం ఆలోచన చేస్తే సులువుగా తేట తెల్లమయ్యేది, సులువుగా కనపడేది, సులువుగా అర్థమయ్యేది అనేటువంటి భావాలు వస్తాయి. దీన్ని అలెథియా అన్నారు గ్రీకులో. అంటే సులువుగా విదితమైనది, దాపరికం లేనిది, తేటగా కనపడేది అనే భావాలు వస్తాయి. కాబట్టి మనుషులందరూ కూడా సత్యమును గుర్చిన, కనపడుతున్న వాటిని గుర్తించాలని కోరుతున్నాడు. పేడ కనపడుతుంది, అది గేదెకి వెనకాల నుంచి వచ్చింది, అది ఔషధం కాదు అనేది సత్యం తెలిస్తేనే అర్థమవుతుంది. దాని మీద అద్భుతమైన ప్రసంగం చేసి ఇందులో ఎన్ని మూలికలు ఉన్నాయో తెలుసా, ఎంత మహిమ ఉన్నదో తెలుసా, ఎంత గొప్పదనం ఉందో తెలుసా అని చెప్పిన తర్వాత ఆ మాటలకు మంత్రముగ్ధులై పాలు తాగడం మానేసి పేడ తింటున్నారు అనుకోండి, అప్పుడు ఏం అర్థమవుతుంది అంటే వీడు అబద్ధంలో ఉన్నాడని అర్థమవుతుంది. అరే నువ్వు అబద్ధంలో ఉన్నావురా, పేడ కాదురా బ్రతికించేది, పాలురా బ్రతికించేవన్నా అనుకోండి, మాట్లాడుకు నువ్వు అంటే. అబద్ధాలు కల్పించి మాట్లాడి మంత్రముగ్ధులను చేసేటట్టుగా మాటలు పాటలు చెప్పితేనే మన కంటికి విదితం అవుతాయి, కానీ సత్యం ఓపెన్ గా కనపడదు. ఇదిగో ఇది చెట్టు అంటే ఆ చెట్టే, కానీ దాని మీద అద్భుతమైన ప్రసంగం చేస్తే అది తల్లి అంటావు. అబద్ధానికి నేర్పరితో కూడిన మాటలు ఉంటాయి, చక్కని కవిత్వం, అద్భుతమైన ప్రసంగాలు ఉంటాయి. సత్యానికి ప్రసంగాలు అక్కర్లా, సత్యం స్పష్టంగా కనపడుతుంది. అది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇదిగో ఇది చెట్టు, ఇది మట్టి అంటాం. కానీ నీకు అద్భుతమైన ప్రసంగం చేస్తే నా తల్లి అని మనుషులు ముద్దు పెట్టుకోవడం మానేసి మట్టిని ముద్దు పెట్టుకోవడం మొదలు పెడతాం. కాబట్టి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం రావాలని యేసు ప్రభు వారు మనుషులను రక్షణలోనికి తేవాలనుకుంటున్నాడు. రక్షణ అంటే యేసుక్రీస్తుని జీవితంలోనికి రావడం. ఏ రోజున ఆయన వచ్చాడో ఆ రోజు నుంచి నీకు
సత్యం అర్థం అవడం మొదలు పెడుతుంది. సత్యం అర్థమయ్యే కొద్దే, ఆ సత్యానికి నువ్వు చేరువయ్యే కొద్దే మరింత వాస్తవికతలో జీవిస్తావు. క్రైస్తవులు వాస్తవికతలో జీవించాలి, అవాస్తవాల్లో జీవించకూడదు. వాస్తవికతలో మనం బ్రతకాలి, భ్రమలలో బ్రతకూడదు. ప్రతి మతానికి, భక్తికి భ్రమ తోడవుతుంది. భయము లేకపోతే భ్రమ. నిన్ను భ్రమలో పెడతారు కనుక, ఇది తింటే మంచిది, అది చేస్తే మంచిది, ఇక్కడికి వెళ్తే మంచిదని నువ్వు ఆ భ్రమలో కొట్టుకుపోతావు. లేక భయములో ఉంచుతారు, అమ్మో ఇదిలా చేయకపోతే నాకు కష్టం, నష్టం వస్తుందేమో అని. క్రైస్తవ మతం కూడా అదే విధానాన్ని అనుసరిస్తుంది, క్రీస్తు మార్గం కాదు. క్రైస్తవ మతం కూడా భక్తులను భయములో పెడతది, ఇలా చేయకపోతే శిక్ష వస్తుందని. క్రైస్తవ మతం కూడా మనుషులను భ్రమలో పెడతది, ఇలా చేస్తే పుణ్యం వస్తుందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, భ్రమలో ఉన్నటువంటి వాడికి, భయములో ఉన్నటువంటి వాడికి యేసుక్రీస్తు ఎవడో ఎప్పటికీ అర్థం కాడు. యేసుక్రీస్తును చూడగానే మా డాక్టర్ గారు అంటాడు ఒక ఆయన, యేసుక్రీస్తును చూడగానే మా బ్యాంక్ అంటాడు ఒక ఆయన, యేసుక్రీస్తును చూడగానే నన్ను శుద్ధి చేసే సబ్బు అంటాడు ఇంకొక ఆయన. కాదు, యేసుక్రీస్తు రక్షకుడు, పాపుల రక్షకుడు. అది వాస్తవాలు అర్థమైన వాళ్ళకే తెలుస్తాయి. ఆ వాస్తవాలు నీకు అర్థం కావాలని దేవుడు కోరుతున్నాడు. అర్థం కావడం మాత్రమే కాదు, వాస్తవాలను గుర్చిన అనుభవ జ్ఞానములోనికి నువ్వు రావాలని దేవుడు కోరుతున్నాడు. కానీ వాస్తవాల గురించిన అనుభవ జ్ఞానం మనకు ఎలా వస్తుంది? ఏది వాస్తవమో దాని గురించి మనకెప్పుడు బాగా అర్థమవుతుంది అంటే, నువ్వు ఆ వాస్తవముతో జీవించాలి. వాస్తవాలు నువ్వు పరీక్షకు పెడితే అది నిజమో అబద్ధమో తెలిసిపోతుంది. కానీ ఇవాళ వాస్తవాలను చెప్పడానికి కానీ వినడానికి కానీ ఎవడో ఓపిక పట్టడం లేదు. ఇలా చెప్పాను అలా చెయ్యి అంతే అంటారు. నువ్వు ఇలా చెప్పావు కనుక అలా చేయాలంటే బలవంతంగా నేను భయపెట్టి నీ మాట వినేటట్టు చేయాలి. కానీ అనుభవ జ్ఞానానికి భయంతో పని లేదు. అనుభవ జ్ఞానంలో వి విల్ టెస్ట్ ద ట్రూత్. మనం సత్యాన్ని పరీక్షిస్తాం. సత్యాన్ని అది వాస్తవం కాదో మనం అనుభవంలోనికి తెచ్చుకుంటాం. ఎప్పుడైతే వాస్తవము అనుభవ జ్ఞానంలోనికి వచ్చిందో అప్పుడు మనం దేవుని యొక్క గొప్ప రక్షణ ప్రణాళికలో ఉంటామో అదే దేవుని యొక్క ముఖ్యమైన కోరిక. కానీ దీనికి కొన్ని లక్షణాలు కావాలి. మారు మనసు కావాలి. మారు మనసు అనేది ముందే చెప్పారు కదా బ్రదరు, యేసు ప్రభు వైపు తిరగడం అని కాదు. ఇవాళ కొంచెం మీకు కనువిప్పు కలిగిస్తాను. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో ఏమంటాడంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయండి. ఎదురాడు వారికి దేవుడు ఏం దయచేస్తాడంట? మారు మనసు. అంటే మారు మనసు లేకుండా సత్యమును గురించిన అనుభవ జ్ఞానము రాదు. అంటే ఇదివరకు మాకు ఒక మాట చెప్పారండి, నువ్వు మందు తాగడం మానేసి, సిగరెట్లు తాగడం మానేసి, చెడు తిరగడం మానేసి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని చర్చికి వచ్చావంటే నువ్వు మారు మనసు పొందినట్టు అని చెప్పారండి. కాబట్టి నేను ఆల్రెడీ మారు మనసు పొందేశాను, నేను ఏ చెడు చూపులు చూడటం లేదు, ఏ మందు తాగటం లేదు, యేసు ప్రభువును మాత్రమే నమ్ముకుంటున్నాను అని మీరు చెప్పొచ్చు. కానీ మారు మనసు అనేది ఏంటో ఒక 4-5 పాయింట్లు చెప్పాక మీకు మారు మనసు ఉందో లేదో మీరే తెలుసుకోండి. మొట్టమొదటిది, మారు మనస్సు అంటే దేవుని వైపుకు మళ్ళుకోవడం అనే విషయం 1 దశలోనికే పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో కనపడుతుంది. అక్కడ అంటాడు, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రతుడు మనం తప్పించిన ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూట్టుకు మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో. దేవుని వైపునకు తిరగడం, అబద్ధం నుండి నిజం వైపునకు తిరగడం, అవాస్తవాల నుండి వాస్తవం వైపునకు తిరగడం, అసత్యాల నుండి సత్యం వైపునకు తిరగడం మారు మనస్సు అని చెప్పుకోవచ్చు. అయితే ఇది మనం అందరం చేశాము అని అనుకోవచ్చు. కానీ చేశారో లేదో మీ క్రైస్తవ జీవితమే చెప్పేస్తుంది. మీరు అబద్ధాల నుండి నిజం వైపు వచ్చుంటే మళ్ళీ అబద్ధాల దగ్గరికి వెళ్ళకూడదు. కానీ చాలా మంది మళ్ళీ అబద్ధాల దగ్గరికి వెళ్తారు. ఒక పెళ్లి పెట్టుకోవాలంటే ముహూర్తం చూస్తారు, ఒక మంచి కార్యక్రమం చేయాలంటే మంచి రోజులు చెడ్డ రోజులు చూస్తారు. అప్పుడు మీరు అబద్ధాల్లోనే బతుకుతున్నారు, నిజంలోకి ఇంకా రాలేదు. కాబట్టి మీరు నిజంలోనికి వచ్చినప్పుడు, మీరు దేవుని వైపుకు తిరిగినప్పుడు అది నిజమైన మారు మనసు. దేవుని వైపుకు తిరిగారో లేదో ఎవరికి వాళ్ళే ఆలోచన చేసుకోండి. ఇంకా విగ్రహారాధికమైనటువంటి పద్ధతులు, వ్యవహారాలు, ఆలోచనలు, విధానాలు మనలో ఉంటే మనం పూర్తిగా దేవుని వైపుకి తిరగలేదు. రెండవది, మారు మనసు అంటే పూర్వ స్థితిని బట్టి పశ్చాత్తాపడి నూతన వ్యక్తిగా మారడం. ఇది మీకు అర్థం కావాలనుకుంటే యోనా గ్రంథం తెలియాలి. యోనా గ్రంథంలో జరిగింది ఏంటంటే, నినివే ప్రజలు. ఎవరు ఈ నినివే ప్రజలు? ఈ నినివే ప్రజలు ఒకప్పుడు అనేక ప్రాంతాల పైన విధ్వంసం జరిగించిన వారు. వాళ్ళు చాలా ప్రాంతాలని నాశనం చేస్తున్న క్రమంలో యూదుల దేశాలకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా హింసలు పెట్టారు.
వాళ్ళు ఏ దేశం వెళ్తే ఆ దేశంలో మనుషులను చంపినప్పుడు వాళ్ళ తలకాయలు కొబ్బరి బొండాలు కుప్పలేసినట్టు కుప్పలేసేవారు. వాళ్ళని చూసి చాలా మంది భయపడేవారు. ఆ నినివే ప్రజలు, అలా జీవించేటువంటి ఆ ప్రజలు నరహంతకులని చాలా మంది భావించేవారు. నహూము గ్రంథం చదివితే అర్థమవుతుంది. అయితే ఇటువంటి ప్రజలను రక్షించాలని దేవుడు వాళ్ళ దగ్గరికి యోనా అనేటువంటి ప్రవక్తను పంపాలనుకుంటాడు. కానీ యోనాకు ఇష్టం ఉండదు. ఇటువంటి నరహంతకులు చావాల్సిందే, ఇటువంటి దౌర్భాగ్యులు చావాల్సిందే, నేను అక్కడికి వెళ్ళను. వాళ్ళకి వెళ్ళి కనుక నేను సువార్త చెబితే వాళ్ళు దేవుడి వైపు తిరిగితే వాళ్ళు బతికేస్తారు. అలా బతకడానికి వీలేదు. వీళ్ళు సావాలనుకొని తను నినివే పట్టణం వెళ్ళమంటే తను తర్షీషు వైపు వెళుతున్నటువంటి వాడనెక్కి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు అతన్ని చాప ద్వారా ఎలాగో పట్టుకుని మళ్ళీ ఆ యొక్క నినివే పట్టణానికి పంపించాడు. ఆ 3 దిన ప్రయాణం ఉన్నటువంటి ప్రాంతంలో అతడు తిరుగుతూ దేవుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను చంపేయాలనుకుంటున్నాడు, ఈ ప్రాంతం మీదకి దేవుడు ఉగ్రత కుమ్మరించబోతున్నాడు అని ప్రకటించాడు. అది వినగానే రాజు మొదలుకొని పనివాళ్ల వరకు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. విగ్రహారాధికులు, కర్కసులు, మనుషుల్ని చంపేసేటువంటి వాళ్ళు, హృదయ కాఠిన్యం కలిగిన వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెడితే వాళ్ళు మారు మనసు పొందారు. ఏంటా మారు మనసు? తమ పూర్వ దౌర్భాగ్యమైన, నీచమైనటువంటి, కర్కశమైన స్థితిని వదిలి, ఆ గర్వమును, అహంకారమును వదిలి, రాజు మొదలుకొని పనివాళ్ల వరకు, ఆఖరికి పక్షులకి, పశువులు కూడా భోజనం పెట్టలేదంట. వాళ్ళ మారు మనసు దేవుని హృదయాన్ని కదిలించింది. అది మార్చబడ్డం అంటే. దేర్ షుడ్ బి ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. పాత దానికి కొత్త దానికి ఎక్కడ పోలుకుంటానికి లేదు. అలా మారిపోవాలి, పూర్తిగా మారిపోవాలి. ఈ మార్పు వచ్చిందా? రాలేదండి. ముసుగులేసుకుంటున్నాం కానీ ఆ ముసుగుల కింద పాత స్థితే ఉంది. ఆ గొణుక్కునేది, ఆ తిట్టుకునేది, నాశనం కోరుకునేది, ఈర్ష్య పడేది, పాత స్థితులన్నీ ఇంకా మనలో ఉన్నాయి. మనలో ఎవరిలో కూడా నవీనమైన స్థితి రాలేదు. ఆ నవీనమైన స్థితి యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వం. అదేంటో ఇంకా ముందు చెప్తాను. కానీ మొట్టమొదటిది మారు మనసు అంటే దేవుని వైపుకు మళ్ళీపోవడం. పరిస్థితుల వైపు, మనుషుల వైపు, ఆచారాల వైపు కాదు. మారు మనసు అంటే పూర్తిగా మారిపోవడం. మారు మనసు అంటే దేవుని చిత్తమునకు సజీవ యాగముగా అర్పించుకోవడం. మారు మనసు అంటే శరీరంలో మార్పు రాలేదు కానీ మనసులో మాత్రం మార్పు వచ్చేసింది. ఇది మనకి రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో కనపడుతుంది. మనసు మారిందా? బాడీ మార్చడానికి ట్రై చేస్తాం. బాప్తిసం తీసుకున్నప్పుడు తెల్ల బట్టలు వేసేస్తాం, లోపడేమో అంత తెల్లగా ఉండదు కదా. మనసు మారుతుందా? మనం లోక మర్యాదను అనుసరింపక, లోకపు పద్ధతిని అనుసరింపక. లోకపు పద్ధతి ఏంటంటే ప్రాపంచిక ధర్మం దేవునిని తిరస్కరిస్తుంది. ప్రాపంచిక ధర్మం మానవుని దేవునిగా చిత్రీకరిస్తుంది. ప్రాపంచిక ధర్మం నచ్చినట్లు జీవించమని ప్రోత్సహిస్తుంది. కాబట్టి నాకు నచ్చినట్లు నేను బ్రతకను, నేను శాసించడానికి నేను దేవుడు కాదు, ఆయనే దేవుడు, ఆయన చట్టం, ఆయన న్యాయం, ఆయన విధానాన్ని అనుసరించే నేను బ్రతుకుతాను, ఆయనను నేను అభిమానిస్తున్నాను, ఆయనను గౌరవిస్తాను. కాబట్టి నా చుట్టూ ప్రపంచం ఏం కోరుకుంటుందో, నా చుట్టూ ఉన్నటువంటి ట్రెండ్ ఏంటో నేను పట్టించుకోను, నా చుట్టూ ఉన్నటువంటి లోకపు పోకడను నేను అనుసరించను, నేను దేవుని మాత్రమే, దేవుని వాక్యాన్ని మాత్రమే శిరోధార్యంగా ఎంచుతాను అనే లక్షణం మారు మనసును తెలియజేస్తుంది. ఈ పద్ధతి మీకు వచ్చిందా? దేవుడి వైపు మళ్ళీ ఉండొచ్చు, పూర్తిగా మారుతున్న ప్రయత్నములు ఉండొచ్చు, కానీ అన్ని విషయాల్లో లోకం కాదు, దేవుడేం చెప్తున్నాడో అనేటువంటి విధానంలోకి వచ్చారా? లేకపోతే మీరు ఇంకా మారు మనసు పొందలేదు. 4వది, మారు మనసు అంటే మనసుని సత్యముతో నింపుకోవడం. దేవుని వాక్యములో యోహాను సువార్త 17:17లో యేసు ప్రభువారు అంటారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డం అన్న చోట వాస్తవ భాషలో ఏముందంటే, ఇంగ్లీష్ లో అయితే చూడొచ్చు మీరు, శాంక్టిఫై దెమ్ ఇన్ ద ట్రూత్. సత్యముతో వాళ్ళకి శుభ్రంగా స్నానం చేయించాయి. మనకి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కనబడుతుంది, వాక్యముతో ఉదక స్నానము చేత నువ్వు సంపూర్ణంగా శుభ్రం చేయబడాలి. నీ మనసు, నీ శరీరము, నీ ఆత్మ దేవుని వాక్యము చేత పూర్తిగా ఆవరించబడాలి. అది మారు మనసు అంటే. మన మనసులో, మన శరీరంలో, మన ఆలోచనల్లో, మన తలంపులలో, మన ఉద్దేశాలలో దేవుని వాక్యపు విలువలు మాత్రమే ఉన్నతమైన స్థానాన్ని అలంకరించాలి. ఇది ఎంతమందికి తెలుసు? దేవుని వాక్యముతో మీరు ఎంత మమేకమైపోయారు?
దేవుని వాక్యంను ఎన్నిసార్లు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు? వాక్యమును నువ్వు వాక్యముగా అంగీకరించి దేవుని ఆదేశంగా భావించి ఆ దేవుని ఆదేశానుసారంగా నీ జీవితాన్ని మలుచుకోవడం. కాబట్టి ఈ మారు మనసు వచ్చిందా? మారు మనసులో ఎన్ని రకాలో చెప్పట్లేదు, మారు మనసు అంటే ఏంటో చెప్తున్నాను. దేవుని వైపుకు మళ్ళావా? పూర్తిగా మారిపోయావా? దేవుని చిత్తం మాత్రమే శిరోధార్యంగా ఎంచుకుంటున్నావా? దేవుని చిత్త ప్రకారంగా దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకుంటున్నావా అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఐదవది, మారు మనసు అంటే ప్రభు పోలికలోనికి మారడం. ఎఫెసు పత్రిక 4:23-24 వచనాల్లో మీ చిత్తవృత్తి యందు మార్పు చెందిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోమని చెప్తున్నాడు. దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావము యేసుక్రీస్తు తత్వము. అందుకే 2 కొరింథీ 3:18 మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత యేసుక్రీస్తు పోలికగా మనం మార్చబడుతున్నామని వ్రాయబడింది. కాబట్టి మారు మనసు పొందారా? దేవుని పోలికలు వస్తున్నాయా? దెయ్యం పోలికలు వస్తున్నాయా? యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 8:44 అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. కాబట్టి మనలో ఈ మోసపు తత్వం, ఈ అబద్ధాల్లో ఉన్నప్పుడు క్రీస్తు పోలిక రావటం లేదు, నీలో దయ్యపు పోలికలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళక ముందు ప్రతి మనిషి ఆలోచించుకోవాలని కోరుతున్నాను. మీరు రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలంటే మొదటిగా మారు మనసు పొందాలి. అంటే దేవుని వైపు నువ్వు తిరగగలగాలి, పూర్తిగా మారాలి, దేవుని చిత్తాన్ని శిరోధార్యంగా ఎంచుకోవాలి, దేవుని వాక్య ప్రకారంగా మలుచుకోవాలి, ప్రభు పోలికలోనికి రావడానికి ప్రయత్నం చేయాలి. అలా గనక చేయకపోతే నీకు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం రాదు, పరిచయం ఉంటది. సత్యం అంటే నాకు తెలుసండి అంటావు, కానీ అనుభవ జ్ఞానం వేరు, పరిచయం వేరు. పరిచయం చాలా మందికి ఉంది, దయ్యాలకు కూడా పరిచయం ఉంది, దయ్యాలు వణుకుతున్నాయంట, కానీ నీకు అనుభవ జ్ఞానం కావాలి. యు హ్యావ్ టు లివ్ విత్ ద ట్రూత్. దేవుని వాక్యంతో, ఆ సత్యంతో నువ్వు నడవాలి. కానీ చాలా మంది ఈ అనుభవ జ్ఞానంలోనికి రాలేకపోవడానికి ఒక కారణం మనకి కనబడుతుంది. దేవుని వాక్యంలో మీరు చూసినప్పుడు సత్యముల గురించి అనుభవ జ్ఞానంలోనికి రాకపోవడానికి ఒక కారణం ఉంది. 2 తిమోతి 3:7 సత్యముల గురించిన అనుభవ జ్ఞానం ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలు అన్నాడు. స్త్రీలే కాదు, అందరం అవివేకులమే. ఇందు నిమిత్తం మీరు అవివేకులు గాక ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకోనండి, మద్యముతో మత్తులై ఉండకూడి ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్పాడు. కానీ దాని పైన ఒక వచనం చెప్పాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీ యొక్క సద్వినియోగము చేసుకొనుచు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం జ్ఞానుల లక్షణం, సమయాన్ని వృధాగా వెచ్చించటం అవివేకుల లక్షణం. చాలా మంది సమయాన్ని, కాలాన్ని ఊరికనే గడిపిస్తున్నారు. చెప్పన ఈవేళ ఊరికనే దేంతో గడుపుతున్నాం? మొబైల్ పట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. కాసేపు చూసేసరికి వెళ్ళాల్సిన ఊరికి టైం అయిపోద్ది, వెళ్ళాల్సిన బస్సు వెళ్ళిపోతుంది, చేయాల్సిన పనులన్నిటికీ టైం అయిపోతుంది. మత్తయి సువార్త 23:17 ప్రకారంగా ఏది విలువైనదో తెలుసుకోవడం వివేకం. మత్తయి సువార్త 23:19 ప్రకారంగా ఏది గొప్పదో తెలుసుకోవడం వివేకం. మార్కు సువార్త 7:18 ప్రకారంగా ఏది ముఖ్యమైనదో గుర్తించగలగడం వివేకం. రోమపత్రిక 1:22 ప్రకారంగా ఏది దైవకమైనదో తెలుసుకోవడం వివేకం. ఈ వివేకం లేనివాళ్ళు, ఏది విలువైనదో ఎరగలేని వాళ్ళు, ఏది గొప్పదో తెలుసుకోలేని వాళ్ళు, ఏది ముఖ్యమైనదో తెలుసుకోలేని వాళ్ళు, ఏది దైవకమైనదో అర్థం కాని వాళ్ళు, కాలము విలువను ఎరగని వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుని సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానంలోనికి రాలేరు. దేవుని సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం, దేవుని సత్యము ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో మనం చదువుతాము సువార్త సత్యము అని. దేవుని వాక్యంలో మనం చదువుతాము నేనే మార్గము సత్యము అని చెబుతున్న యేసుక్రీస్తుని యోహాను సువార్త 14:6. దేవుని వాక్యంలో మనం చదువుతాము నీ వాక్యమే సత్యం. కాబట్టి ఈ సత్యమును గురించిన అనుభవ జ్ఞానము నీకు రావాలి దేవుడు ఇష్టిస్తున్నాడు. కానీ అది రావాలంటే నీకు మారు మనసు ఉండాలి. మారు మనసు ఏంటో చెప్పాను. అది కావాలి అనుకుంటే నువ్వు వివేకివి కావాలి, అవివేకం ఉండటానికి వీలేదు. అదేంటో కూడా నేను మీకు చెప్పాను. కానీ ఎందుకు ఇదంతా అంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానము లేకుండా మీరు విశ్వాసములో ఎదగలేరు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానము లేకుండా నిరీక్షణతో కూడిన భక్తి చేయలేరు. ఈ విషయాలు తీతు పత్రిక 1:1-2 వచనాలు ఉన్నాయి. విశ్వాసములు ఎదగాలన్నా, నిరీక్షణతో కూడిన భక్తి చేయాలన్నా, భక్తికి నిరీక్షణతో కూడిన భక్తికి చాలా తేడా ఉంది. నిరీక్షణతో కూడినటువంటి భక్తి
తుద వరకు కూడా నిలబడుతుంది. నిరీక్షణ లేని భక్తి మధ్యలో రాలిపోతుంది. విశ్వాసములో ఎదగాలంటే, నిరీక్షణతో కూడిన భక్తిలో నువ్వు నిలబడాలంటే, లోకమాలిన్యము తప్పించుకోవాలి అనుకుంటే, 2 పేతురు 2:20 లోకమాలిన్యం తప్పించుకోవాలి అనుకుంటే, నీకు కృప కావాలి అనుకున్నా, నీకు సమాధానం కావాలి అనుకున్నా, యేసు క్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞానం, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కావాలి. కానీ చాలా మంది ఈవేళ పిట్ట కథలు వినడానికి, లేక చాలా మంది ఈవేళ రకరకాల కథలు వినడానికి ఇష్టపడుతున్నారు గనుక సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలో లోపిస్తున్నారు. అందుకే హెబ్రీ పత్రిక 5:5 పౌలు భక్తుడు అంటాడు, మీరు ఇంకా పాలు తాగాల్సిన వాళ్ళనే కనబడుతున్నారు, మీరు వయసు వచ్చినటువంటి వాళ్ళకి కనపడటం లేదు. ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ వినడానికి మీకు ఓపిక ఉండటం లేదు, వినడానికి మీకు సామర్థ్యం ఉండటం లేదు, వినడానికి మీకు ఆసక్తి ఉండటం లేదు. చాలా మంది చర్చకు వచ్చేటప్పుడు ఏం కోరుకుంటారంటే, 4 మాటలు వినాలి, మనశ్శాంతిగా ఉండాలి, ఎక్కడి నుంచి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలి, దేవుడు నన్ను దీవించేయాలనుకుంటారు. కానీ సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావడానికి ప్రయత్నం చేయరు. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారములు మందముగా మారి ఆ అనుభవ జ్ఞానంలోనికి రాకుండా ఇంకా పసితనంలో లాక్కుపోయేటువంటి పిట్ట కథల నుంచి పక్కకొచ్చి వాస్తవమైన వాక్యం దగ్గరికి చేరువవుదాం.